ఆయన ఆయన ఏంటన్నా ఐబొమ్మ రవికి ఎంత పాజిటివ్ టాక్ వస్తుంది ఏంటి అసలు? నాకు అర్థం కావట్లేదు. ఆయన దేవుడిని చేసేస్తున్నారు, దేవుడి పటాలు పెడుతున్నారు. ఆయన ఏమన్నా ఒక 10 మందికి ఏమైనా అన్నం పెట్టాడా, లేకపోతే 100 కోట్లు ఏమైనా ఇచ్చాడా? పోనీ అన్ని ఏమైనా దొంగ ఆయన ఇప్పుడు ఫైర్కి చేసి ఆ వీడియోలు అన్నిటిని దొంగతనంగా తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఏమైనా జనాలకి ఇచ్చాడా, హాస్పిటల్ కట్టాడా? ఏం పెట్టారని చెప్పి ఆయన లేపుతున్నారు చెప్పండి. అందరూ ఏదో ఆయన పాజిటివ్ అయితే కొంచెం ఫేమస్ అయిపోదాం అని చెప్పేసి ఆయనకు వచ్చి మాట్లాడిన వాళ్ళే తప్ప హెల్బమా రవి అని చేసింది చాలా తప్పు. ఒక దొంగతనం అది. ఆ దొంగతనాన్ని దొంగతనం లాగే చూడండి. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో ఐబొమ్మల సినిమా చూసి మూవీ రూల్స్ లో సినిమా చూసి 500 రూపాయలు టికెట్ పెట్టాం, 1000 రూపాయలు టికెట్ రేట్ పెట్టాం, మీ టికెట్ రేట్ పెంచండి అని చెప్పి సినిమా వాళ్ళని తిట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసింది తప్పు. దొంగతనాన్ని దొంగతనంగానే చూపించండి, ఓకేనా? సినిమా వాళ్ళని తిడితే ఏదో పడతారు కదా అని చెప్పేసి ఊరికి మీరు 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టడం తప్పే, అది వేరే ఇష్యూ. బట్ ఈ ఐబొమ్మ రవి అనే మర్సన్ ని తప్పుగానే చూపించండి. ఆయన మరి దేవుని చేసేసి పటాలు పెట్టేసి దానికంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఓపెన్ చేసి దానికి మళ్ళీ 12,000 లైకులు, ఆయనకంటూ 12,000 మంది ఫాలోవర్స్. ఎందుకన్నా రేపు పొద్దున ఇంకా ఒకవేళ ఆయన ఐబొమ్మ రవి ఇప్పుడు వదిలేస్తారు బయటికి, ఆయన పోయి మళ్ళీ ఇండియా పాకిస్తాన్ చెప్పి మన రాష్ట్రాలు అని చెప్పి వాళ్ళకి అమ్మడని చెప్పి ఏం గ్యారంటీ ఉందన్న? ఆ మనిషి దెబ్బతిన్నాడు, సమాజం మీద దెబ్బతిన్న మనిషి. అలాంటి మనిషిని మళ్ళా బయటికి వదిలేస్తే చీటింగ్ కేసు, అది పెద్ద కేసు ఏం కాదు. అందరూ అంటారు చంపేస్తారు ఉరేస్తారు అని చెప్పి, బట్ అది చీటింగ్ కేసు. బయటికి వస్తాడు, బట్ దాన్ని మనమే జనాలే దాన్ని సపోర్ట్ చేస్తే రేపు ఇంకేదైనా పెద్దగా అయినప్పుడు ఏం చేస్తారు? ఒక బాంబు రాకెట్ ఏదో ఒకటి వేయాలా, ఒక స్విచ్ లోకి అయిపోతారు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు. అలాంటి పర్సన్ చాలా డేంజర్ అన్న. వీళ్ళు ఐబొమ్మ ఎవరైతే మూవీ రూల్స్ లో లేకపోతే ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో సినిమా చూసే వాళ్ళకి చెప్పడం ఏంటంటే, అతన్ని సపోర్ట్ చేయకండి. ఫ్రీగా వచ్చింది చూసేస్తున్నారు. కొంతమంది సినిమా టికెట్ రేట్ 500 రేట్ పెడుతున్నారు, 1000 రూపాయలు పెడుతున్నారు. మీరు థియేటర్ పోలేకపోతున్నారు, ఊర్లలో ఉంటున్నారు, రైతులు, ఒక హోటల్లో పనిచేసే వాడికి, వీళ్ళందరికీ ఐబొమ్మ మూవీ రూల్స్ అనే వెబ్సైట్ లో పనిచేస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అతను చేసింది తప్పు. దొంగతనాన్ని దొంగతనంగానే చూపించండి. వాడి దేవుడు కాదు, సరేనా? చాలా సినిమాలు, చాలా మంది ప్రొడ్యూసర్లు, నేను సినిమా అనేం కాదు, నేను కూడా మూవీ రూల్స్ లో సినిమా చూసాను. ఐబొమ్మలో నేను ఎప్పుడు చూడలేదు, కానీ నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఒక ఫ్రీగా సినిమా చూసినోడ్నే. థియేటర్కి పోతే ఆ సినిమా బాగుంటుందో బాగాలేదో తెలియదు, ఎందుకు బొక్క 500 అని చెప్పి చూసినోడ్నే. బట్ ఈ రోజు దొరికినప్పుడు మళ్ళీ వాళ్ళని నేను సపోర్ట్ చేసి నేను కాదు పోయి నిలబడ్డాను అనుకోండి, రేపు పొద్దున అలాంటి వెబ్సైట్ కొన్ని వందలు వస్తాయి. వీళ్ళంతా ఎదవలన్నా నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, హాహా, అమెజాన్, వీళ్ళందరూ 50 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు పెట్టుకొని ఎందుకన్నా వీళ్ళని దేవుడిగా పూజించండి. ఆడేదో ఫ్రీగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి రేపు పొద్దున వాడు అందులో నుంచి మీ డేటాని కానీ తీసుకున్నాడు అనుకోండి, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ డేటా దెంగేయాలనుకున్నాడు అనుకోండి, వాడు ఒక నిమిషంలో దొబ్బేస్తాడు. అప్పుడు తెలుసు ఐబొమ్మ దొంగ అని మీరే చెప్తారు. అంటే మీ దాకా రానంత వరకు వాడు దేవుడే. వన్స్ మీరు ఏదైనా ఒక చిన్న దొంగతనం, మీ యూట్యూబ్ ఛానల్ ఏదైనా హ్యాక్ అయినా, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినా, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 5 పైసలు కట్ చేసినా వాడు, అప్పుడు మీరు ఆయన ఉరి తీయాలా అంటారు. దొంగతనాన్ని దొంగతనంగానే చూపించండి అన్న. ఆడి దేవుడు కాదన్న, వాడు దొంగ అన్న. అర్థమవుతుందా? చీటింగ్ కేసు లోపలనే పెట్టండి. లేకపోతే ఆయన శివాజీ గారు అన్న